స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ ఎంపిక ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం అంటూ విపక్షాలు చెప్తున్న పరిస్థితి. ఈ ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అంటూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఆ సైద్ధాంతిక యుద్ధం? అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎన్నికను ఒక రాజకీయ సైద్ధాంతిక పోరాటంగా చూపెట్టడం అనేది కీలకమైన అంశం. ఏంటి సైద్ధాంతిక పోరాటం అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఓట్ చోరీ జరిగింది అని ఓటర్ల జాబితాలో ఉదాహరణలు తీసుకొని జరిగిపోయిన ఎన్నికల 1 year క్రితం జరిగిన ఎన్నికల గురించి స్పష్టంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అది రైటా రాంగా డిబేట్ చేయదు, తప్పలేదు. లేదు రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పని కొట్టిపారేయవచ్చు, దానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల కమిషన్ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఆరోపణలకు స్పందించిన తీరు చూస్తే ఒక బెదిరిస్తున్నట్లు, ఇంటిమిడేషన్. వారం రోజుల్లో నువ్వు క్షమాపణ నిరూపించు, ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వు, లేదంటే క్షమాపణ చెప్పు. ఇదే ఎన్నికల కమిషన్ బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలపైన ఆ డిమాండ్ చేయడు. సో ఒక ఎన్నికల కమిషనర్ బహిరంగంగా ఒక అధికార పార్టీ నాయకునికి ఒక నీతి, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, ఎందుకంటే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం చేసే కమిటీలో కూడా రాహుల్ గాంధీ మెంబర్. అలాంటి అతని పట్ల వ్యవహరించే తీరు, బెదిరించేటువంటి వైఖరి, సంగతి ఏందో తేలుస్తా అనే వైఖరి, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ టోన్ అండ్ టెనర్ చూస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినా కాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడేమో. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ రకంగా వ్యవహరించే తీరు, రైజ్ చేసిన అంశాలు ఓటర్ల జాబితాలో రైజ్ చేసిన రైటా రాంగా చెప్పచ్చు, వివరణ ఇవ్వచ్చు. ఆ వివరణ ఇవ్వాల్సింది పోయి ఏ అంశం పైన స్పష్టత ఇవ్వడు. సో బీజేపీ నాయకుడు ఆరోపిస్తే ఓట్ చోరీ అని, దానికి ఓట్ అవసరం లేదు, అఫిడవిట్ అవసరం లేదు. రాహుల్ గాంధీ ఆరోపిస్తే ఓట్ అవసరము, అఫిడవిట్ అవసరము, తప్పారైతే తర్వాత లేదు. ఇంత బ్లేటెంట్ బయాస్ ఉండడం ఆశ్చర్యం వేస్తుంది. సో అందువల్ల ఆఖరికి ఓటర్ల జాబితా మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేము, మేము మాకు చూపెట్టండి అంటే చూపెట్టము, మీరన్నా సవరించండి అంటే సవరించము. సో ఇప్పుడు బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాకు ఆశ్చర్యం వేస్తుంది. రాజకీయ నాయకులలాగా సుప్రీంకోర్టు అడిగింది 2 నెలలు ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఎందుకు మీరు అర్జెంటుగా చేపడుతున్నారు, ఎన్నికలతో డీలింగ్ చేసి చేయొచ్చు కదా అంటే, ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడే రీతిలో 2003లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు కూడా జూలైలోనే చేపట్టారంటాడు. కానీ అప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ చిన్న విషయాన్ని కావాలని చెప్పడు. 2005లో అప్పుడు ఎలక్షన్స్ ఉంటే 2003లో చేపట్టారు. ఇప్పుడు అలా కాదు, ఎన్నికలు ఉన్నాయి, తెలియదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు? అంటే పొలిటికల్గా దేశాన్ని మిస్లీడ్ చేసి 2003లో కూడా ఎన్నికలు జూలైలోనే చేసినా ఇప్పుడు జూలైలో చేస్తున్నామనే కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు అడిగిన మౌలిక ప్రశ్న, ఎన్నికలు ఉండగా 2 నెలల్లో ఎందుకు జరుపుతున్నారు అంటే దాన్ని ఒక పొలిటికల్గా దేశాన్ని మిస్లీడ్ అయ్యే రోల్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ తీసుకుంటే దేశ ప్రజల్ని రాజకీయంగా మిస్లీడ్ చేసే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పోలింగ్ బూత్లో 4 పోలింగ్ బూత్లు ఉంటే ఏమున్నది, ఓటేస్తున్నట్లా. అసలు ఆశ్చర్యం ఎట్లా ఓట్లేస్తారు అట. మీకు నాకు తెలియదా, ఊరు మా కళ్ళ ముందర కనబడతారు, మనకు తెలిసిన వాళ్ళే బోలెడు మంది కనబడతారు. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు, మోర్ దెన్ 1 ఓట్ వేసిన వాళ్ళు బోలెడు మంది తెలుసు. అలాంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రపంచానికి కళ్ళు మూసుకొని ఉన్నట్టు మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆఖరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కొరకు సుప్రీంకోర్టు అది పొలిటికల్ బయాస్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా మెంబర్గా ఉండాలంటే ప్రభుత్వం తీసేసి తమ మెజారిటీ ఉండే కమిటీలో, అధికార పార్టీకి మెజారిటీ ఉండే కమిటీ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమిస్తుంది. దాని క్రెడిబిలిటీ ఎక్కడుంది? సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే వ్యవస్థలు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవి. కానీ వాళ్ళ ప్రతిపక్ష నేతల పైన పడుతున్న తీరు, బీజేపీ నేతల్ని వదిలేస్తున్న తీరు, బీజేపీ వైపు కనుక వెళితే అసలు ఏ కేసు ఉండని వ్యవహార సరళి, అశోక్ చౌహాన్ నుంచి
హేమంత్ బిశ్వా శర్మ వరకు కనబడుతున్నప్పుడు ఇది రాజ్యాంగం పైన దాడి కాదా? మూడవది, మీకు అసలు రాజ్యాంగాన్నే సవరించి సెక్యులర్ అన్న పదాన్నే తొలగిస్తాం, సెక్యులర్ అన్న పదం ఉండాల్సిన అవసరం లేదు, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము ఖాతరు చేయము అనే రీతి. 4, కిరణ్ రిజిజు బహిరంగంగా చెప్తున్నాడు. సో అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ బీజేపీతో మంచుకున్న రోజుల్లో ఉన్న మాటలు. కేంద్ర న్యాయశాఖ మంత్రి జడ్జిల నియామకం ప్రభుత్వమే చేయాలి, ఎందుకంటే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. పార్లమెంటరీ సావర్నిటీ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నారు. కేశవానంద భారతి కేసులో 50 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తేల్చేసింది, నథింగ్ లైక్ పార్లమెంటరీ సావర్నిటీ. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చాలా క్లియర్గా చెప్పాడు, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, పార్లమెంట్ సుప్రీం కాదు, ప్రభుత్వం సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెబితే ఇప్పటికేమంటున్నారు, పార్లమెంటే సుప్రీం, మేమే జడ్జిలు నియమిస్తాం. ఇక 5వది, గవర్నర్ల వాడకం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరించిన తీరులు చూస్తే రాజ్యాంగం ఎలా భ్రష్టు పట్టిపోతుందో తెలుస్తుంది. కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎలా వ్యవహరిస్తున్నాడు, తమిళనాడులో సికే రవి రాష్ట్ర క్యాబినెట్ రాసిన ప్రసంగంలో తమిళ్ అన్న పదం ఉన్నదంటే నేను చదవనట్టున్నాడు. ఇంతకన్నా మన తమిళనాడు గవర్నర్ వచ్చి నేను తమిళ్ అన్న పదం చదవను, తమిళనాడు రాష్ట్రం పేరు మారుస్తూ చదువుతాను, ఓ పేరా తీసేస్తాను. అసలు ఇంత బహిరంగంగా ఒక రాష్ట్ర గవర్నర్గా వచ్చి ఆ రాష్ట్ర చరిత్రను సంస్కృతిని గవర్నర్ అవమానిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొని బెంగాల్లో గవర్నర్ కార్యాలయమే బీజేపీ కార్యాలయంగా మారిపోతే తెలంగాణ గవర్నర్ బహిరంగంగానే రాజకీయపరమైన వ్యాఖ్యలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసి చూసాం మనం. సో ఇంత బహిరంగంగా మా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు మనకు 5వది. 6వది, రాష్ట్రాల అధికారాలపైన దాడి జరుగుతున్నది. మీరు ఇప్పుడు అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్టు, పార్లమెంట్ వ్యవసాయ చట్టాలు చేసింది, ఏ ప్రాతిపదిక మీద చేసింది? వ్యవసాయం రాష్ట్రాల జాబితా కదా. మీరు రాష్ట్రాల వనరులను తగ్గించే రీతిలో సెస్సులు సర్చార్జీలతో కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని తన వైపు తిప్పుకుంటోంది. ఇలా ఒక్కటి కాదు కదా, ఇప్పుడు 6 ఉదాహరణలు చెప్పాను నేను. 7వది, ఆర్మీ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఒక న్యూట్రల్ ఇన్స్టిట్యూషన్. ఆర్మీని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు, కానీ ఆర్మీ సింబల్స్ను కూడా రాజకీయాలకు ఉపయోగిస్తూ ఆర్మీలో కూడా ఒక పొలిటికల్ డివిజన్ తెచ్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇవాళ మన దేశం ముందుంది. ఇలా మీకు పార్లమెంట్, సో పార్లమెంట్లో సమావేశాలు జరిగే సమయము తగ్గిపోయింది, చర్చలు లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు, ఓటింగ్ కావాలంటే సస్పెండ్ చేస్తున్నారు. సో అధికార పార్టీయే అల్లరి చేసే పరిస్థితి. జనరల్గా ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి, అధికార పార్టీయే అల్లరి చేసే పరిస్థితి. సభాపతులు బహిరంగంగానే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్నే అభిశంసించాల్సిన అగత్యం పట్టిన సిచ్యువేషను, ఇవన్నీ చూస్తుంటే అసలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కనీస సంబంధాలు కూడా లేని ఒక దుస్థితికి నెట్టివేయబడితే సహజంగానే ఇది సైద్ధాంతిక పోరాటం అవుతుంది కదా. ఎందుకంటే సిపి రాధాకృష్ణన్ ఆయన వ్యక్తిగతంగా ఎవరు ఆయన తప్పు పట్టడం లేదు, కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. బీజేపీ కనీసం తన మిత్రపక్షాలను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా తమ అభ్యర్థిని ప్రకటించారు. ఈవెన్ ఎన్డీఏ సమావేశంలో కూడా నిర్ణయం కాలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకుని ఎన్డీఏ పక్షాల సమావేశం పెట్టి ఇంకా ఇతను మా అభ్యర్థి, మీరు మద్దతు ఇవ్వండి అన్నారు. ఎస్, బీజేపీకి సొంతగా బలం ఉంది, బీజేపీ అది రైట్ కాదని అనట్లేదు, కానీ నువ్వు ఒక సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ధర్మం ఏంటంటే బీజేపీ అభ్యర్థి అవుతాడు అల్టిమేట్గా, కానీ అట్లీస్ట్ ఫార్మాలిటీ ఏంటంటే మిత్రపక్షాలందరినీ కలుపుకొని ఆ ఎన్డీఏ సమావేశంలో చర్చ కావాలి. నిజంగా కన్సెన్సెసే కావాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు ఏకగ్రీవంగా ఎన్నుకుందామని. ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్న ఆలోచన నిజంగానే ఉంటే ఏం ప్రతిపక్షాలతో అఖిలపక్ష మీటింగ్ పెట్టి అఖిలపక్షంలో అభ్యర్థిని ఎంచుకోవచ్చు కదా. అఖిలపక్షంలో కూడా బీజేపీ ఒప్పుకున్న అభ్యర్థి అవుతాడు, అందరికీ తెలుసు కదా. ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు? మరి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి కాకుండా మా పార్టీ అభ్యర్థిని పెడతాం, మీరు మద్దతు ఇవ్వండి అంటే ప్రతిపక్షాలు ఎలా మద్దతు ఇస్తాయి? వైస్ ప్రెసిడెంట్ అనేది
ఒక రాజకీయాలకు అతీతమైన పదవి. ఎస్, సిపి రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యక్తి కాదు నేను ఒప్పుకుంటాను. కానీ ఆయనకు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక గొప్ప జ్యూరిస్టు, సామాజిక ఆర్థిక న్యాయానికి కట్టుబడినటువంటి ఒక న్యాయవేత్త, భారత రాజ్యాంగాన్ని పైన సమగ్ర అవగాహన కలిగినటువంటి, రాజ్యాంగ విలువలకు కట్టుబడ్డ వ్యక్తి. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు కనుక చెప్తున్నాను. సుదర్శన్ రెడ్డి గారితో పాటు నేను అనేక సందర్భాల్లో సేమ్ డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడాను. ఒకే సెమినార్లో ఒకే వేదిక పైన నేను చాలాసార్లు మాట్లాడాను కనుక ప్రత్యక్ష సాక్షిని. రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన రీత్యా కానీ, అవగాహన సుప్రీంకోర్టు జడ్జిగా ఎలాగూ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉండడమే కాదు, నిబద్ధత ఉండి, ప్యాషన్ ఉండి, రాజ్యాంగ పరిరక్షణ కొరకు నిరంతరం తపన పడేటువంటి వ్యక్తి. అది వ్యక్తిగతంగా నాకు కొన్ని ఏళ్ళుగా పరిచయం కనుక ఆ పర్సనల్ నమ్మకం, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ద మ్యాన్ హూ ఆల్వేస్ ట్రైస్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రిజర్వ్ చేయాలి, రాజ్యాంగం చెప్పినటువంటి ప్రియాంబుల్లో చెప్పినటువంటి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఉండాలి, సామాజిక ఆర్థిక న్యాయం ఉండాలి ప్రజలకు, రాజ్యాంగ విలువలైన ఫ్రీడమ్, లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగ కోర్ ప్రిన్సిపల్స్ అయిన ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ వీటికి వాల్యూ ఇవ్వాలి అని తపన పడే వ్యక్తి కనుక ఎస్, ఇది రాజకీయ పోరాటం అవుతుంది, సైద్ధాంతిక పోరాటం అవుతుంది. అల్టిమేట్గా నెంబర్స్ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు కావచ్చు. గెలుపు ఓటములే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించవు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ప్రజాస్వామ్య ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కానీ ప్రజాస్వామ్య సరళిని నిర్ణయించేది గెలుపు ఓటములే కాదు, ప్రజాస్వామ్య సరళిని నిర్ణయించేది పోటీ కూడా ఉంటుంది. అందువల్ల అపోజిషన్ ఒక ఐడియాలజికల్ కాంటెస్ట్లో భాగంగా జస్టిస్ సుదర్శన్ని ముందు పెట్టారన్నది నిజం కదా. తెలుగువాడిని గెలిపించుకుందాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు